ఒక గుప్పెడు పంచదార ఒలికిపోతేనే చాలా బాధగా ఉంటుంది. అలాంటిది 60 కోట్ల రూపాయల పంచదార గంగ పాలైతే ఆ బాధ భరించడానికి ధైర్యం కావాలి. హర్యానాలో ఇప్పుడు అలాంటి సంఘటనే జరిగింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హర్యానాలో కుండపోత వర్షాలకు ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పేరుగాంచిన సరస్వతి షుగర్ మిల్లులో భారీ నష్టం వాటిల్లింది. వరద నీరు గిడ్డంగుల్లోకి చేరడంతో సుమారు 60 కోట్ల విలువైన పంచదార నీటిపాలైంది. మిల్లు పక్కనే ఉన్న కాల్వ పొంగి పొర్లడంతో వరద నీరు ఒక్కసారిగా ప్రాంగణంలోకి చేరిందని సరస్వతి షుగర్ మిల్లు ప్రతినిధులు చెబుతున్నారు. గిడ్డంగిలో నిల్వ ఉంచిన 2,20,000 క్వింటాళ్ల పంచదార తడిసిపోయిందని అంటున్నారు. విస్తారంగా వ్యవసాయం కొనసాగే హర్యానాలో తాజాగా భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా వరదలు కూడా ముంచెత్తాయి. అయితే ఈ వర్షం ధాటికి యమునానగర్లోని సరస్వతి షుగర్ మిల్లులోకి వరదలు వెళ్లాయి. వర్షపు నీటితో పాటు సమీపంలోని డ్రైనేజీ నుంచి కూడా వరద పొంగి ప్రవహించడంతో వరదలు సంభవించాయని కంపెనీ అధికారులు చెబుతున్నారు. ఆక్రమణల కారణంగా డ్రైనేజీ మూసుకుపోయిందని, పర్యవసానంగా వరద నీరు చక్కెర మిల్లులోకి చేరిందని అంటున్నారు. చక్కెర అధిక తేమను గ్రహించే స్వభావం కలిగి ఉంటుంది. అందుకే వరదలకు పంచదార ప్రభావితమైంది. డ్రైనేజీ పూడిక తీయకపోవడం వల్లనే భారీ నష్టం జరిగిందంటున్నారు సరస్వతి షుగర్ మిల్ ప్రతినిధులు. గోదాముల్లో భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఈ నష్టానికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. అసలెందుకు ఈ స్థాయిలో నిర్లక్ష్యం జరిగింది, బాధ్యులెవరు అనే విషయాల్లో పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. అంత పెద్ద ఎత్తున పంచదార పనికి రాకుండా పోయినా ధరలపై అదేమీ ప్రభావం చూపదని అంటున్నారు అధికారులు.